హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రియమైన మెస్సే ప్రార్థన మందిర కుటుంబ సభ్యులకు ఆయా మాధ్యమాల ద్వారా ఈ వాక్యాన్ని ఉంటున్నటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ మా ప్రేమ వందనాలు, హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లరా, రండి ప్రభు ఇచ్చినటువంటి అరుణోదయ దర్శన వాక్యం కొరకు ప్రభు దగ్గర మనం కనబడదాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనము. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. నీ దేవుడని యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. ఆమేన్. ఈ వాక్యం ద్వారా ప్రభు మనల్ని బలపరిచి దీవించునుగాక. ఆమేన్. పిల్లరా, ద్వితీయోపదేశము రెండవసారి, ద్వితీయమంటే రెండవసారి ఉపదేశం చేసినటువంటి కాండము, రెండవసారి ప్రభు ఉపదేశం చేసినటువంటి ద్వితీయోపదేశ కాండం. లేవి కాండంలో ఏదైతే ఉందో, నిర్గమ కాండంలో ప్రభు ఏదైతే సెలవిచ్చారో దాన్ని తిరిగి జ్ఞాపకం చేస్తూ ప్రభువారి యొక్క ఆత్మ ద్వారా, లేకుంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి మరి వ్రాయబడినటువంటి గ్రంథము ద్వితీయోపదేశ కాండము. ప్రియులారా, గమనించండి, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆయన ఏమంటాడంటే, నీ దేవుడిని యెహోవా కనికరం గల దేవుడు. దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క లక్షణాలు మనకి బైబిల్ గ్రంథంలో ధారాళంగా కనిపిస్తాయి. మన దేవుడు ఎలాంటి వారు, లేకుంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఎలాంటి వాడు, సృష్టికర్త అయినటువంటి తండ్రి ఎలాంటి వాడు, ఆయన యొక్క లక్షణాలు ఏంటి, ఆయన యొక్క మనస్సు ఏంటి, ఆయన యొక్క హృదయం ఏంటి అని చెప్పేసి ప్రతిదీ కూడా మన వాక్యాలు మనము చాలా చక్కగా చూస్తాం. ఆయన కనికరం గల దేవుడు అంట. పిల్లరా, ఆయన కనికరం గల దేవుడు కాబట్టి మనలను చెయ్యి విడివడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున కనికరం అనేది ఎక్కడ లేదు. ఈ రోజున కనికరం అనేది మానవుల్లో లేకుండా పోయింది. ఎందుకంటే కనికరం చూపించాల్సినటువంటి కన్నతండ్రే కసాయిగా మారిపోతుంది. కనికరం చూపించాల్సినటువంటి కన్నతండ్రే కసాయిగా మారిపోతున్నటువంటి దినాలు ఉంటున్నాయి. కనికరం చూపించాల్సినటువంటి అన్నదమ్ములే, లేకుంటే అక్క చెల్లెలే కసాయి పిల్లల్లా మారిపోతుంటున్నారు. కనికరం అనేది ఎక్కడ లేదు. పిల్లరా, విచిత్రం ఏంటంటే కనికరము మానవుల మీద కనికరం లేదు, కానీ ఈ కనికరం తీసుకెళ్ళి జంతువుల మీద చూపిస్తుంటున్నారు, మిగతా వాటి మీద చూపిస్తుంటున్నారు. పిల్లరా, గమనించండి, సాటి మానవుడిని, లేకుంటే సహోదరిని ప్రేమించలేనటువంటి మనుషులు మరి ఇతరులను ప్రేమిస్తున్నారు, లేకుంటే ఇతరమైన వాటిని ప్రేమిస్తున్నారంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే నీ రూపంలో, నీ సొత్తుగా, లేకుంటే నీ రక్త బంధువులుగా ఉన్నటువంటి వారిని నువ్వు ప్రేమించవు, కానీ ఇతరమైన వాటిని ప్రేమిస్తున్నాను, ఇతరమైన వాటిని నేను జాగ్రత్తగా చూసుకుంటానంటే అది హాస్యాస్పదం. కాబట్టి పిల్లలు గమనించండి, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఆయన కనికరం గల దేవుడు. ఆమేన్. కనికరం చూపించుతున్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే మన దేవుడు ప్రభుల. పిల్లరా, ఏ దేవుని దగ్గరికి వెళ్ళినా పాపానికి శిక్ష, పాపానికి మరణం, పాపానికి మరి నువ్వు తప్పు చేసావు కాబట్టి ఈ శిక్ష నీకు పడాలి, నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు ఇది నీకు అని చెప్పేసి ప్రతిదీ కూడా ప్రిస్క్రైబ్ చేసినటువంటి గ్రంథాలు మరి అనేకమైనవి భూమి మీద ఉంటున్నాయి. కానీ వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఈ లోకంలో అనుగ్రహింపబడిన తర్వాత ఆయన రక్తం ద్వారా మనము కడగబడి మనము ఆయన యొక్క కృప పొందుతున్నాము, ఆయన యొక్క కనికరాన్ని పొందుతున్నాము అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిలడు, కానీ వాటిని ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతారో వారు కనికరం పొందుతారని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ప్రభువు దగ్గర కనికరం పొందాలంటే ఒకే ఒకటి ఏంటంటే ఆయన దగ్గర మన యొక్క అతిక్రమములను, మన పాపములను ఒప్పుకొని మనం ఆయన యొక్క కనికరాన్ని పొందాలి. ఆయన కనికరం చూపించే దేవుడు, అదేవిధంగా ఆయన న్యాయమును కూడా చేసేటువంటి దేవుడు. ఆయన న్యాయాన్ని చక్కగా చూస్తాడు. హల్లెలూయా. ఆయన యొక్క న్యాయము తప్పదు పిల్లరా. ఆయన ఒకరోజు ఆలస్యం అవుతుందేమో, ఒక గంట ఆలస్యం అవుతుంది, కానీ తగిన సమయానికి కరెక్ట్ టైంలో, ఆలస్యం కూడా కాదు, తగిన టైంలో, మనం అనుకుంటాం ఆలస్యం అవుతుందని, కానీ కరెక్ట్ టైంకి ప్రభు ఏది జరగాలి అది జరిగిస్తాడు. ఆయన న్యాయము చూసి అందరికీ కూడా న్యాయం చేసేటువంటి దేవుడు, కనికరం గల దేవుడు. ఈరోజు నేను చూస్తుంటున్నాడు, నీ స్థితిని చూస్తున్నాడు, నీ పరిస్థితి, నీకున్నటువంటి కష్టము, నీకున్నటువంటి దుఃఖాన్ని ప్రభు చూస్తుంటున్నాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నేను నీ చెయ్యి విడువను. ఈరోజు మనుషులు నేను చెయ్యి విడిచిపెడతారు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ అన్నవారు, ప్రతి ఒక్కరు నేను చెయ్యి విడిచిపెడతారు. ఒక్క మాటతో నీ భార్య నేను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఒక్క మాటతో నీ తల్లిని, లేకుంటే నీ తల్లిదండ్రులు నీ ఇంట్లో నుంచి పంపించేస్తారు. గమనించండి, కానీ నా ప్రభువుని నా విధంగా చెయ్యి విడువడు. నువ్వు ఎన్నిసార్లు మాటికి తప్పిపోతున్నా నా ప్రభు కనికరం గలవాడు కాబట్టి ఈ రోజు వరకు మనం సజీవంగా ఉంటున్నాం.
ఆ ప్రభువును మనము హృదయపూర్వకంగా నమ్మి విశ్వసించి ఆయన యొక్క దీవెనలు మనం పొందుకుందాం. అటు కృప ప్రభు మనకు మెండుగా దయచేయను గాక. ఆయన కనికరం పొంది మీరు మీ కుటుంబము వర్ధిల్లుదురుగాక. ప్రేమ నమ్మకమైన తండ్రి నీకు వందనాలు నాయన. ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డ మీరు దీవించండి. నీ కనికరముతో నాయన నింపబడి మా ప్రభువ మేమందరం నీ బిడ్డలంగా జీవించడానికి సహాయం చేయండి. నీ కనికరాన్ని ఈ బిడ్డలందరి మీద ఉంచి మా ప్రభు నీ చెయ్యి వారికి తోడు ఉంచి మీరు నడిపించి మీరు మహిమ పొందండి. యేసయ్య నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. We bless you all. Amen.